హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు S9 టీవీ. నేను మీ ప్రభు కుమార్. ఓకే, మరి ఈ రోజు అయితే మనము విండ్ మిల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అది ఎక్కడంటే అనంతపురం జిల్లా కూడేరు మండలం కడదరకొండ గ్రామంలో అయితే మనము విండ్ మిల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. అయితే ఈ విండ్ మిల్స్ పడడం వల్ల రైతుల్లో ఒక అపోహ అనేది మొదలైపోయింది. ఈ యొక్క పంటల్లో వాళ్ళ పొలాల్లో కనుక ఈ విండ్ మిల్స్ పడితే కనుక పంట నష్టం కానీ, భూమి సారవంతం కానీ, నీటి శాతం కానీ పూర్తిగా పడిపోతుందనే ఒక అపోహ అయితే ప్రతి ఒక్క రైతుల్లో కూడా నెలకొనింది. అయితే మరి ఈ యొక్క అపోహ నిజమా అబద్ధమా? అయితే ఆ నిజమా అబద్ధం అనేది తెలుసుకుందాం ఈరోజు. అయితే అది ఒక పొలంలో ఈ యొక్క విండ్ మిల్స్ పడింది. ఆ పొలంలో విండ్ మిల్స్ పడిన రైతు అయితే మనతో పాటు ఉన్నాడు ఈరోజు. ఆయన మాటల్లోనే అది నిజమా అబద్ధమా? ఆ విండ్ మిల్స్ పడితే నీటి శాతం తగ్గుతుందా, భూమి సారవంతం తగ్గుతుందా, మరి పంట పండుతుందా లేదో మన దగ్గర రైతు ఉన్నాడు. ఆ రైతు మాటల్లోనే స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. నమస్తే పెద్దనా. ఏం పెద్దనా, ఎవరు మీది? కడదలకొండ గ్రామమా? ఓకే పెద్దనా, మరి మీ పేరు పెద్దనా? వీరాంజనేయులు. ఓకే, మీకు ఎన్ని ఎకరాలు ఉంది పెద్దనా పొలం? నాకు 20 దాకా ఉంది. 20 ఎకరాల దాకా ఉంది. ఓకే పెద్దనా, ఈ యొక్క విండ్ మిల్ ఈడైతే 15 ఉండేది. ఓకే, అక్కడ వేరైతే 6 ఉంది. ఓకే ఓకే పెద్దనా, మేమైతే ఒక రైతుల్లో ఒక అపోహ మొదలవడం వల్ల మేము మీ దగ్గరకు వచ్చాము. అయితే ఈ పొలంలో ఒక గాలి ఫ్యాన్ పడింది. అది ఎన్నేళ్ళు అవుతుంది పెద్ద? ఇప్పటికి 7-8 ఏళ్ళు అవుతుంది. ఓకే, పూర్తి కరెక్ట్ తెలుదు. 7 ఏళ్ళు. ఓకే, అందాజ్ ప్రకారం 7-8 ఏళ్ళు. ఓకే, అంచనా ప్రకారం 7-8 ఏళ్ళు అవుతుంది. ఆ 7-8 ఏళ్ళకి గాను మీరు ఎన్నిసార్లు ఇక్కడ పంట సాగు చేశారు? మా ఊరు చెప్తుంటే సంవత్సరానికి ఒకసారి చేస్తానే ఉంటారా? ఓకే ఓకే ఓకే. నేనైతే సొంతంగా చేయలేను. వానికి అర్థం, నాకు అర్థము. కోరిక ఇవ్వడం. కోరిక. ఓకే, మళ్ళీ ఎట్లయితేనే సాగు చేస్తున్నారు. మళ్ళీ ఆ పంటకి ఏమైనా నష్టం ఉందంటావా ఈ ఫ్యాన్ పడ్డం వల్ల? ఏం లేదంటావా? మరి అంటే చాలా మంది రైతుల్లో చాలా అపోహ మొదలైపోయింది. ఈ యొక్క ఫ్యాన్ పడితే కనుక మేము భూమి ఇచ్చుకోవడానికి మేము సిద్ధంగా లేము, ఎందుకంటే ఈ యొక్క ఫ్యాన్ పడితే నీటి శాతం తగ్గిపోతుంది, భూమి సారవంతం తగ్గిపోతుంది, ఎలాంటి పంటలు పండవు అంటారు. నిజం అంటావా? చూడట్లా అవన్నీ పండినాయంటావా? కాదు, పండింది చెట్లు ఎట్లున్నాయి, అదే పచ్చగా ఉన్నాయి చెట్లన్నీ. ఓకే, అలాంటిది మళ్ళీ రైతుల్లో ఎందుకు ఈ అపోహ ఉందంటావు? మరి ఎక్కడున్నా కొన్నిసార్లు జరుగుతుందేమో చెప్పలేము. అవును, 2-3 చూసుకొని అంతా ఇంతేనేమో అనుకుంటారు. అంటే అవునవును, అన్న జరిగింటది, ఒకటి జరిగితే 10 అంటారు వాళ్ళు. అవును, అట్లా అంతే అంటారా? మీకైతే ఈ యొక్క పొలంలో ఎటువంటి నష్టం లేదు ఫ్యాన్ పడడం వల్ల? లేదు. అయితే మరి మీకు ఎంత పరిహారం అందింది ఫ్యాన్ పడడం వల్ల? 25 లక్షలు వచ్చింది. 25 లక్షలు వచ్చింది. 24 అట్లా 24 లక్షలు వచ్చింటది. ఎంత పొలం తీసుకున్నారు వాళ్ళు? ఎన్ని సెంట్లు? 3 ఎకరాల 20 సెంట్లు, 22 సెంట్లు మొత్తము. ఈ యొక్క విండ్ మిల్ పడడానికి స్థలం ఎన్ని సెంట్లు? 20 సెంట్లు, 30 సెంట్లు ఉంటుంది. 30 సెంట్లకు గాను 3 ఎకరాల 27 సెంట్లకు గాను మీకు 25 లక్షలు వచ్చింది. ఆ 25 లక్షలు మీకు బాగానే ఉపయోగపడింది అంటారా? అంటే ఈ యొక్క విండ్ మిల్ పడడం వల్ల మీకు ఎటువంటి నష్టం ఏమైనా జరిగింది ఇంతవరకు? నష్టం లేదు, డబ్బులు వచ్చినాయి. ఈ యొక్క ఫ్యాన్ పడింది, ఆ ఫ్యాన్ పడ్డాక కూడా మీరు సాగు చేసుకుంటూ ఉన్నారు. దీనివల్ల అయితే ఎటువంటి నష్టం లేదు. మామూలు అంత పెద్దగా పైరు కోరికి ఇచ్చుకుంటాం మేము, అంతే. ఆడే చేసుకుంటాం. ఆ కోరికి ఇచ్చిన దానికైనా బాగానే వస్తుంది కదా పంట. అయితే ఆడే వస్తాడు కాదు, ఇప్పుడు కోరికి ఇచ్చినాడు మళ్ళీ ఆయన వస్తున్నాడు అంటే దీంట్లో పంట వస్తుందనే కదా? బాగా వస్తుంది పంట, వస్తుందనే వస్తుంది. రాలేదు మామూలు దాని దీని ఎఫెక్ట్ ఏమో లేదు, కానీ సరికి లేదు. అయితే చివరిగా అలా ఊహించే వారికి దీనివల్ల ఒక అపోహ ఉంటుంది కదా, దానివల్ల భయపడే వారికి నువ్వేం చెప్తావు రైతులకి? ఈ ఫ్యాన్ వేసుకోవచ్చు అంటారా, వేసుకోకూడదు అంటారా, ఇవ్వచ్చు అంటారా, ఇవ్వకూడదు అంటారు? ఇవన్నీ ఉంటాయి కదా, వేసారు కదా. ధైర్యంగా అయితే ఇవ్వచ్చు అంటావా? ఇవ్వచ్చు. కొంతమందికి ఏడన్నా 1-2 ఫెయిల్ అయింది, ఏడన్నా రోజు అట్లా జరిగింటది. లేకపోతే వాళ్ళకి నీళ్లు పోయింటాయి, అవి వాతావరణంతో పోయితాయో ఏమైతాయో వాడు ఇంకేదో వాడు ఊరికి 10 మందికి చెప్తాడా? అట్లా అందరూ అనుకుంటున్నారు అట్లా. పెద్ద ఎఫెక్ట్ ఏముండదు. ఎఫెక్ట్ అయితే ఏముండదు నాకైతే తెలిసి. నీకు తెలిసి ఎఫెక్ట్ అయితే ఏం లేదు. చూడట్లా ఇదిగా చూడట్లా. సర్లేదు, ఆడ ఫ్యాన్ ఉంటే ఆడలేదు. ఓకే పెద్ద.